Garuda Express, an international courier service. సో పుత్రికోత్సాహంతో కూడా ఉన్నట్టున్నారు కదా? లేదండి, యాక్ట్రస్ ఉత్సాహంతో ఉన్నాను. ఓయ్ అదే నాకు సెకండరీ అండి, పుత్రిక సెకండరీ, ఓకే కూతురు అనేది సెకండరీ. ఓకే బేసిక్గా టాలెంట్ ఉన్న వాళ్ళని ఇష్టపడతాను నేను. ఓకే నేచర్లోనే మామూలుగా నా లైఫ్లోనే అయితే మనిషి అయినా నచ్చాలి, లేదా వాడి వర్క్ అయినా నచ్చాలి. ఈ రెండు నచ్చకపోతే స్నేహం కొంచెం తక్కువ ఉంటుంది. అవును చాలామందిని అట్లా అవాయిడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అవును సో అలాగే కూతురు కూడా సెకండరీ. బేసిక్గా నాన్న దగ్గర పెరగడం, పెద్దవాళ్ళ దగ్గర పెరగడం, చదువుకోవడం, రామ్ గోపాల్ వర్మ, వంశీ, జగన్ ఇలాంటి వాళ్ళ దగ్గర పెరగడం. సో ప్రొఫెషన్మే జీవితం అయిపోయింది, పర్సనల్ లైఫ్ సెకండరీ. చేతన కూడా ఇన్ కేస్ తను కూడా హీరోయిన్ అవుతా అంటే కూడా వెంటనే నీ టాలెంట్ ఇంతవరకు సెట్కి వెళ్ళలేదు, ఓకే ఏ షోకి వెళ్ళలేదు, ప్రమోషన్కి వెళ్ళలేదు, నిన్ను బట్టి సినిమాలు రావాలి. సో పుత్రికోత్సవం కాదు, షీస్ ఎ గుడ్ యాక్ట్రెస్. ఎలా చెప్పగలరు? ఎలా అంటే ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు కదా తను, ఏ సెట్స్కి వెళ్ళలేదు. అంటే ఇప్పుడు డైరెక్టర్కి ఏం కావాలో చెయ్యగల టాలెంట్ ఉంది. ఓకే బై బర్త్ కొంత వచ్చింది. డాన్సరు, పరిసరాలు, మా నాన్న, కుటుంబ వాతావరణం, నేను ఇంట్లో సినిమా తప్ప వేరే విషయాలు మాట్లాడరు. చాలామంది సినిమా వాళ్ళు ఏదో చాలా గమ్మత్తుగా ఉంటారు. ఏదో సినిమాని ఇంటికి తీసుకురానండి, నేను సినిమాని వన్స్ అక్కడ ప్యాకప్ అయిందంటే ఇంటికి వచ్చినంత నా కుటుంబం, నా భార్య అంటే మరి ఇంకేం మాట్లాడుకుంటారు వీళ్ళు? అది అర్థం కాదు. అంటే ఓకే, ఇట్స్ నాట్ ఎ కమెంట్, ఇట్స్ నాట్ ఎ కంప్లైంట్ ఆల్సో. ఇప్పుడు అక్కడ జరిగిన కొన్ని చెప్పాలి కదా. ఈరోజు ధర్మవరం గారు కలిశారు, ఏవిఎస్ గారు కలిసి, నాకు చూసావా వాళ్ళు పోయిన వాళ్ళకి గుర్తొచ్చారు సడన్గా. అంటే అలా బ్రహ్మానందం గారు కలిశారు, ఈరోజు అదే అయింది, ఈరోజు షాట్ ఇలా టేక్ వన్, అది ఇంకేం చెప్తాం వాళ్ళతో పంచుకోవడానికి. సో ఇలాంటి అట్మాస్ఫియర్లోనే అమ్మాయి పెరిగింది చేతన. సో కాబట్టి తను గుడ్ యాక్ట్రెస్ అని స్టార్టింగ్లో నమ్మకం లేదు యాక్చువల్గా. తన ఇంటర్మీడియట్ టైంలో, డిగ్రీకి వచ్చేసరికి కొంచెం డ్యాన్స్ మీద వెళ్ళడం, జిమ్కి వెళ్తాననడం, ఏదో టీవీ చూస్తూ ప్రాక్టీస్ చేయడం, ఆ సీన్లు ప్రాక్టీస్ చేయడం, నేను మహాప్రస్థానం బుక్స్ తీసి తనే చదువుకుంటూ తనే డైలాగులు ప్రాక్టీస్, ఓహో ఎక్కడో మొదలైంది. తర్వాత నాకు అర్థమైపోయింది, యా షీఈ్ క్యాపబుల్. సో నేను ఎందుకంటే నేను రాము గారి దగ్గర కానీ వీళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు అసోసియేట్ డైరెక్టర్ సెలెక్ట్ చేస్తుంటాను యాక్టర్స్ని. సో అప్పుడు సెలెక్ట్ చేయొచ్చు, ఈ అమ్మాయిని పంపొచ్చు అన్న తర్వాత ఉత్సాహం కాదు. వెరీ గుడ్, ఓకే. సో అయితే మంచి ఫ్యూచరే ఉంటుంది చేతన. ఎప్పుడు తన సినిమా ఎప్పుడు? 10th యాక్చువల్గా, బట్ 17th అనుకుంటున్నా. 17th రిలీజ్. ప్రమోషన్ కూడా ఏం స్టార్ట్ చేసినట్లేదు ఇంకా? అంటే తను వెళ్తుంది షోలకి, ప్రమోషన్స్ వెళ్తున్నారు, పోస్టర్లు కొన్ని చోట్ల వేశారు. సో తన సినిమా ఒక గాడిలో పడింది, అంటే ఇప్పుడు ప్రమోషన్ అంతా జరుగుతుంది. సో ఇప్పుడు ఇప్పుడైనా మీకు అంటే హ్యాపీగా ఉన్నారా తన ఎంట్రీతో? అంటే హ్యాపీ అంటే అయ్యా సినిమా రషెస్ అవి చూసుంటారు కదా? లేదు, చూడలేదు. చూడలేదు. పిలిచారు, ఓకే, తన క్యారెక్టర్ తనకు బాగా చేసింది, ఓకే. ఇప్పుడు యాక్టర్స్ ఏంటంటే అన్న డైరెక్టర్ని బట్టి ఎలివేట్ అవుతాం ఎవరైనా సరే. ఎగ్జాక్ట్లీ, అవును. కొన్ని చోట్ల ఏంటి ఇలా చేశాడు అంటారు, కొన్ని చోట్ల ఏంటి ఇలా చేశాడు అని అంటారు. సో డైరెక్టర్ డీల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఆ డైరెక్టర్ తనకు కుదిరినంత చేతల నుంచి లాగలిగాడు, చేసింది. అదే ఇంకొక పెద్ద డైరెక్టర్ దగ్గర పడితే ఇంకో రకంగా ఉంటుంది, మామూలు డైరెక్టర్ దగ్గర పడితే వీఆర్ లైక్ వాటర్, గ్లాసులో పోస్తే గ్లాసులో ఉంటాం, చెంబులో పోస్తే చెంబులో ఉంటాం, దాన్ని బట్టి మారిపోతూ ఉంటాం మేము. మామూలుగా తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్టుల కూతుర్లని ఇండస్ట్రీకి తీసుకురావడానికి జంకుతారు మామూలుగా. సో ఉత్తేజ్ గారు మాత్రం చాలా ధైర్యం చేసి ఒప్పుకున్నారు అనుకోవాలా, లేదంటే అసలు వర్డే నాకు ధైర్యం చేసి, ఎందుకు అంటే ఒకటి ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీ నుంచి వాళ్ళ కూతుర్లని హీరోయిన్స్గా ఇంట్రడ్యూస్ చేయడానికి ఒప్పుకోరు హీరోలు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. నాగబాబు గారి కూతురు వచ్చింది, తనకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మోహన్ బాబు గారి కూతురు వచ్చింది, చాలా రెస్ట్రిక్షన్స్. అక్కడ అనిల్ కపూర్ లైట్ వాళ్ళ బాలీవుడ్లో ఓకే, బాలీవుడ్లో హాలీవుడ్లో ఓకే, తెలుగు వరకు వచ్చేసరికి ఇంకా కొంచెం కన్జర్వేటివ్గా నాకు అసలు అది ఒకటి, అదొకటి ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీ అంటే ఒక చెడు అభిప్రాయం అమ్మాయిల విషయంలో. అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలి లాగడానికి ట్రై చేస్తున్నా, ఏం లేదు. ఇండస్ట్రీ అనగానే ఏమి అలాంటివి లేదన్న, లేదు. అది చాలా మీరు క్వశ్చన్ వెనక్కి తీసుకోవాల్సిన, ఎందుకు ఉందన్న. చూస్తున్నాం నిన్న మన ఆఫీస్కి వచ్చాను, ఈరోజు 50 మందికి తెలిసింది. నేను ఆ TV5 నుంచి టర్న్ అవుతూ ఉంటే కారులో కొందరు చూశారు, మన దగ్గర రావడం చూశారు, ఆఫీస్లో చూశారు. అలాగే మిమ్మల్ని మీరు సెలబ్రిటీ అయ్యారు. మీరు కూడా రేపు పొద్దున పెళ్ళయింది, కానీ ఏదైనా ఒక యాంకర్తో పాటు ఏదైనా హీరోయిన్తో పాటు మీరు కాఫీ షాప్లో కాఫీ తాగితే వెంటనే మీ ఇంట్లో తెలిసిపోద్ది, ప్రపంచానికి తెలిసిపోద్ది. ఇట్స్ మన గ్లామర్ ఫీల్డ్ అన్న. సో గ్లామర్ ఫీల్డ్లో చిన్న న్యూస్ ఉన్నా కూడా పెద్ద న్యూస్,
ప్లస్ అన్న ఇది సైకాలజీ మాట్లాడడం నాకు కొంచెం ఇష్టమే. ఇప్పుడు అవతలి వ్యక్తిని ఇంట్రెస్ట్ని బట్టి మనం టాపిక్ పెంచుతూ ఉంటాం అన్న. ఇప్పుడు సపోజ్ మీకు ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలంటే అవతల వ్యక్తి మీద మీకు ఆ కోపం ఉందనుకోండి, వాడి గురించి అసహ్యమైన విషయాలే మీ దగ్గర చెప్తూ ఉంటాను. మీకు అతను నచ్చాడు అనుకోండి, మీకు నచ్చిన విషయాలే చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే మీతో నాకు స్నేహం కావాలి, మీతో నాకు పని కావాలి. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని బట్టి ఉంటుంది టాపిక్ ఎప్పుడు. ప్లస్ మన ఇండస్ట్రీలో గ్లామరు, సెలబ్రిటీ కాకుండా సో దానివల్ల వెంటనే న్యూస్ దాన్ని చిలవలు పొలవలుగా చేసి చెప్పడం సాఫ్ట్వేర్లో లేదా, నాటక రంగంలో లేదా, ప్రెస్లో లేదా, ఎక్కడ లేదు. ఎనీ డిపార్ట్మెంట్. నిన్నగాక మొన్న కూడా ఒక 2 హీరోయిన్స్ బయటకు వచ్చారు, అసలు ఏ హీరోయిన్ పడుకోలేదు, ఇలాంటి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. మన ఇంటర్వ్యూలో నాకు ఆ పడుకోలేదు ఈ పదాలు లేకుండా ఉంటేనే బెటర్ అనిపించింది. అంటే అందుకనే అంటున్నాను, అంటే మీరు రైటరు, మీరు ఒక ఆర్టిస్టు, ఒక డైరెక్టరు, అన్నీ మీరు ఒక ఎన్సైక్లోపీడియా. ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళన్నా, ఎవరి క్యారెక్టర్ని బట్టి వాళ్ళు, ఎవరి యాటిట్యూడ్ని బట్టి వాళ్ళు. ఇక్కడ ఎవ్వరు మన బుక్ ఆయన రాసి పెట్టి ఒక జస్ట్ ఏదో ఏమంటారు కవర్ పేజ్ ఆయన రాసి పంపాడు. పైన దేవుడు అంటే దేవుడా, లేదంటే మన నాన్న అంటే నాన్న, ఏదో నేచర్ అంటే నేచరా. కవర్ పేజీ వాడు రాశాడు, చివరి పేజీ మధ్య పేజీలు మనం రాసుకోవాలి కంపల్సరీ. అది మన దాన్ని బట్టి, మన శైలి, మన పాత్రని బట్టి మనం రాసుకుంటాం. సో ఇక్కడ ఈ ఇండస్ట్రీయా బయట ఏంటన్నా డైలీ పేపర్ తీస్తే రకరకాల న్యూస్లు సినిమా వాళ్ళ మీద ఉన్నాయా, మామూలు జనరల్ దాంట్లో ఉన్నాయా? జనరల్ దాంట్లోనే ఉన్నాయి. సినిమా వాళ్ళకే కష్టం అని యాక్చువల్గా. ఓకే ఓకే. వెళ్ళి ఒక అమ్మాయితో బైక్ మీద వెళ్ళగలనా అండి? నా కోరిక ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఒక అమ్మాయితో వెళ్ళాలని ఉంటుంది, ఇదే వస్తుంది రేపొద్దున మన టీఆర్పీకి ఒక అమ్మాయితో వెళ్ళాలని ఉంది వస్తుంది. ఆ విషయం ఇంటర్వ్యూ చూస్తే కానీ తెలియదు. ఓకే ఉంటుంది, వెళ్ళలేను, మనకే కష్టం. సో అదొక చిన్న అపోహ. సినిమా వాళ్ళకి డబ్బులు ఉంటాయి, గ్లామర్ ఉంటుంది, ఏమైనా చేయగలరు. మనకంటే బయట ప్రపంచంలో భయంకరంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు మన చిన్నతనంలో మర్డరా, చంపేసటరా, రేపటరా, ఇది కామన్ అయిపోయి, వెరీ కామన్. టెంపుల్కి వెళ్ళాడంటే షాకింగ్గా వినాలి. ఇప్పుడు అమ్మానాన్న దగ్గరికి వెళ్ళాడరా అంటే షాకింగ్గా వినాల్సి వస్తున్న రోజులు ఇవి. వెరీ కామన్ అయిపోయింది, వెరీ కామన్, ఎవ్రీథింగ్ కామన్. సో మనం ఓకే సో చేతన దగ్గరికి వచ్చాం కాబట్టి సో నాకేమీ తన కర్మ ఏదైనా అయితే, ఏదైనా ప్రాబ్లం అయితే యాటిట్యూడ్ బట్టి ఉంటుందన్న. అదే అంటే మిమ్మల్ని మెచ్చుకోవాలనే ఉద్దేశంతో చెప్పిన మాట అది. ఎందుకంటే ఇండస్ట్రీకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. అంత పెద్ద పదం కూడా వద్దన్న, తనకిష్టం పంపించాను. మా నాన్నగారు నాకు నాటకాలు చేయించారు కాబట్టి, శ్రీరాములు గారు. సో ఆయన బుర్రకథలు చెప్పేవారు, ఆయన ఫ్రీడమ్ ఫైటరు, నైజాం పోరాటంలో వర్క్ చేశారు. సో నేను సినిమాలకు వస్తానంటే ఆయన మామూలుగా పంపించారు. అలాగే ఆయన నాకేమి నాన్న సినిమా వాళ్ళు బాగా తాగుతారట, పేకాడతారట, నాన్న జాగ్రత్త నాన్న నువ్వు నాకు అసలు ఏ రోజు ఆయన బుద్ధి చెప్పలేదు, ఏ రోజు చెప్పలేదు. ఆయన వ్యక్తిత్వం నాకు నేర్పింది తప్ప ఏ రోజు మా నాన్నగారు ఆయన బుక్స్ ఈ సంవత్సరం వస్తున్నాయండి, ఆయన మా ముందు మాటల కోసం నేను ఇదే రాశాను. నాన్న యాటిట్యూడు, అమ్మ యాటిట్యూడే నాకు నేర్పింది తప్ప ఏ రోజు ఇద్దరు కూర్చోబెట్టి డబ్బులు జాగ్రత్త నాన్న, అది జాగ్రత్త నాన్న, ఇది ఏ రోజు చెప్పలేదండి మా నాన్న. మా అమ్మ వాటర్ పెట్టేదండి చనిపోయేంత వరకు కూడా. ఇద్దరు, అమ్మ 3 ఏళ్ల క్రితం చనిపోయింది, నాన్న 2 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఇంటి ముందు కుండలో నీళ్ళు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అమ్మ అంటే ఓహో వచ్చిన వాళ్ళని దాహం అని అడగాలి, మనం లేకపోయినా కుండలో నీళ్ళు ఉండాలి. వాళ్ళ చర్యల ద్వారా మంచి నేర్చుకున్నాను నేను. ఇంటికి నాన్న 1 మంత్ హైదరాబాద్ వచ్చినా సరే ఇంటికి ఈనాడు పేపర్ వచ్చేది, అది బెంచ్ మీద వేసేవాళ్ళు. సో ఊళ్ళో వాళ్ళందరూ పేపర్ చదివేవాళ్ళు. ఓహో అంటే 10 మంది ఇంటి ముందు ఉంటూ ఉండాలి, 10 మందితో కలిసి ఉండాలి. ఇవన్నీ దీపం, అమ్మ దీపం పెట్టేది, పందిరికి దీపం. ప్లస్ ఊరు హైదరాబాద్ వస్తే పక్కింటి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి సీసాలో కిరోసిన్ ఇచ్చి అమ్మ దీపం పెట్టండి అని మా అమ్మ చెప్పేసి వచ్చేది. ఇవి నాకు ఎట్లా, సో ఇవన్నీ నేర్చుకున్నాను. అలాగే నా నుండి కూడా కొన్ని లక్షణాలు చేతన 7 అంటే 7కు ఉంటానండి, 6:45కి ఉంటాను షూటింగ్లో విత్ మేకప్. ఏ రోజు లేట్గా వెళ్ళలేదు. మేనేజర్లు భయపడతారు, ఉత్తేజ్ కరెక్ట్ టైం చెప్పండి బాబు, జనరేటర్ రాకముందే వచ్చేస్తారు. ఏ రోజు టేకులు ఎక్కువ తినలేదు, ఈ రోజు వెరీ సిన్సియర్గా ఉంటాను. అవన్నీ చేతనకు అలవాటు అయ్యాయి. అందరికి గౌరవం ఇచ్చి మాట్లాడతాను. 25 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు నాకు గొడవ తెలియదు. గొడవ అంటే అసలు ఏంటి అంటాను నేను. గొడవ అంటే గొడవ పడ్డం అంటే